హాయ్ హలో నమస్తే, నేను మీ అభినవ్. బిగ్ టీవీ ప్రెజెంట్స్ ద అదర్ సైడ్. ఈరోజు మనం కలవబోతున్న పొలిటీషియన్ ఎవరంటే బీజేవైఎం స్టేట్ జనరల్ సెక్రటరీ బైరెడ్డి శబరి గారు. సో శబరి గారు రావడానికి ఇంకా టైం ఉందా? వస్తున్నారు. ఓకే, ఈ లోపల ఇల్లు చూసాం. ఇల్లు మాత్రం అదిరిపోయింది. మొత్తం చూస్తుంటే మర్యాద రామన్న సినిమాలో ఉన్నట్లేదు. ఇక్కడ రాముల వారి విగ్రహం, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి చాలా యాంటిక్ పీస్లా ఉంది చూస్తుంటే కదా. నమస్తే. సో చాలాసేపటి నుంచి చూస్తున్నట్టున్నారు. బాగుందని చూసి 100 సంవత్సరాల క్రితం ఇది 100 years 100 year old. మీరు వస్తున్నారని అనుకోలేదు మ్యామ్. ఇంకొక టైం ఉంటుంది అనుకున్నాను కాస్త. బాగుందండి ఇల్లు చాలా. థ్యాంక్ యూ. సో మ్యామ్, మీరు డాక్టర్ శబరి అని పిలిపించుకోవడం ఇష్టపడతారా, లేకపోతే పొలిటీషియన్ లీడర్ శబరి అని పిలిపించుకోవడం ఇష్టపడతారా? డాక్టర్ శబరి అని అనుకోవాలి. బికాజ్ ఐఎమ్ డాక్టర్ ఫస్ట్, దెన్ ఐ గాట్ ఇన్ టు పాలిటిక్స్. పాలిటిక్స్కి డాక్టర్స్కి అసలు దగ్గర పొంతన కూడా ఉండదు నార్మల్గా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా మటుకు డాక్టర్స్ చాలా సెన్సిటివ్గా, చాలా డెలికేట్గా అలా ఉంటారు. కానీ పాలిటిక్స్లోకి వస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ లైఫ్. సో మీరు ఎలా డాక్టర్ నుంచి పాలిటిక్స్లోకి రావడం జరిగింది? మీ క్వశ్చన్ డాక్టర్గా ఎలా పాలిటిక్స్లో వచ్చారు, ఎందుకు డాక్టర్స్ రాకూడదా? రావాలి, కానీ యాక్టర్స్, లేదు. స్టార్స్ ఇప్పటి వరకు అదే సినిమాలో చెప్తారు కదా, మార్పు కోసం యువత రావాలి అని చెప్పేసి. మార్పు కోసం యువత రావాలి, చదువుకున్న యువత రావాలి. 100%. సో మీరు ఎలా వచ్చారనేది నేను అనుకోలేదు. బేసికలీ నేను రావాలని వస్తానని అనుకోలేదు. బట్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. పుట్టినప్పటి నుంచి పాలిటిక్స్ చూస్తూనే వచ్చాము, రాజకీయాల్లో పెరిగాము. ఎప్పుడు అనుకోలేదు నేను రాజకీయంలో దిగుతానని అనుకోలేదు. ఐ థాట్ ఒక డాక్టర్గా నేను సేవ చేయాలి అనుకున్నాను తప్ప. బట్ సిచ్యువేషన్స్ కొన్ని అట్లా వచ్చాయి. ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే, మీ ఇల్లు చూస్తుంటే నాకు అయితే ఒక మంచి మండువా హౌస్, ఒక పల్లెటూరులో అద్భుతమైన ఒక పెద్ద ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది. అది హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి ఇల్లు. ఏంటండి ఈ ఇల్లు, మీరు అంటే ఇది ఈ ఇంటి స్పెషాలిటీ ఏంటంటే మా ఊరు ముచ్చిమరి. ఓకే, చాలా సంవత్సరాల క్రితం మునిగిపోయిందనమాట. ఓకే, ఆ మునిగిపోయిన ఇల్లుని ఇక్కడ ఆ పిల్లర్స్ కానీ డోర్స్ కానీ అన్ని అక్కడ ఉన్న డోర్స్ ఇక్కడ తీసుకొచ్చి సేమ్ అదే రీమేక్ చేశారు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టించారు, రీమేక్ చేశారు. ఓహో. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ హౌస్. రామాయణం ఒకవైపు ఉంది, భాగవతం ఒకవైపు ఉంది. సో అంటే మీ చేతి స్టోరీ, రామాయణం స్టోరీ, రాముడు పుట్టినప్పటి నుంచి పట్టాభిషేకం లాస్ట్ వరకు స్టోరీ. తర్వాత మహాభారతం ఉంది. రైట్. అండ్ మీ చేతికి ఓం ఉంది. ఇది ఎప్పుడూ ఉంటుంది, కొత్తగా ఏం లేదు. సో మీరు అంటే బీజేపీలో చేరిన తర్వాత ఈ థాట్స్ వచ్చాయా, లేకపోతే ఫస్ట్ నుంచి థాట్స్ ఉన్నందుకు బీజేపీలో చేరారా? అదే చెప్తున్నా కదా, ఈ ఇల్లు 100 సంవత్సరాల క్రితంది. ఓకే, రైట్. నేను అప్పుడు మీరు లేరు. అవునవును, మా నాన్న పుట్టలేదు. సో ఎప్పుడో నుంచి వచ్చిన ఇల్లు ఇది. సో కొత్తగా నేను బీజేపీలో చేరినందుకు ఇలా ఇల్లు అనేది ఎప్పుడూ లేదు. సో ఫస్ట్ నుంచి నా పేరేంటి? శబరి. సో వాట్ ఇస్ ఇట్? అవును, నాకు అది చెప్పండి ఫస్ట్. శబరి అనే పేరు మీకు ఆ పేరు పెట్టడానికి రీజన్ అండి. నాకు తెలుసు రామాయణంలో శబరి ఉంటారు. నా మెయిన్ 2 రీజన్స్ ఏంటంటే, నాన్న రాముడు భక్తుడు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను పుట్టినప్పుడు శబరిమలలో ఉన్నారు. ఓకే, నేను పుట్టినప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే అక్కడ నుంచి పేరు పెట్టడం జరిగింది. నైస్ నైస్. నాకు ఇంకొక విషయం తెలిసింది మీ చిన్నప్పటి గురించి. మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడు మీ తాతయ్య గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత ఆయన కాలం చేశారు, కానీ ఆయన చనిపోక ముందు చెప్పిన మాటలు మీకు ఆయన కల్లోకి వచ్చి చెప్పారనే విషయం మాకు తెలిసింది. ఎవరు చెప్పారు? చిన్న రీసెర్చ్ చేసామండి మా టీం వాళ్ళు. ఇది అమ్మ నాన్నకి తప్ప ఎవరికి తెలియదే. ఇది మేము అందుకంటే ఇది అంటే నాకు తెలీదు, తాత అలా అనుకున్నారని నాకు తెలీదు. ఇట్స్ ఏంటంటే తాత చాలా సఫర్ అయ్యారు, లాస్ట్ డేస్ చాలా సఫర్ అయ్యారు. ఆయన నన్ను తప్ప హాస్పిటల్లో ఇంక ఎవరిని రానివ్వలేదు లాస్ట్ మినిట్లో. నాకు బాండింగ్ మా తాతతో అంటే అప్పుడే వచ్చింది. అంటే ఎప్పుడు
రాజకీయము ఎప్పుడూ ఒక ఊర్లో చూసిందే తప్ప ఒక భయం అనేది ఉన్నింది. తాత అంటే అమ్మో అనే భయం ఉన్నింది. కానీ లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్ నన్ను తప్ప ఎవరిని రానిలేదు. ఐ డోంట్ నో వై అంత కాన్ఫిడెన్స్ నా పైన ఉందో లేకపోతే ఏమో తెలియదు. కానీ తర్వాత చనిపోయిన తర్వాత నాకు కళ్ళు వచ్చారు, గుడి కట్టించాలా అనుకుంటున్నాను. నేను ఎంతండి ఐ వాజ్ జస్ట్ స్టడీయింగ్, అప్పుడు మెడిసిన్ చదువుతూ ఉన్నాను అనుకుంటా. తర్వాత గుడి కట్టించాలా అది నాన్నకు చెప్పాను అంతే. మీకు తెలిసింది, కొంచెం రీసెర్చ్ చేసాం అంటే మా అదర్ సైడ్ అన్న మా ప్రోగ్రామ్ పేరు కాబట్టి కొంచెం అదర్ సైడ్ రీసెర్చ్ చేసి మేము జనాలకు ఎక్కువ విషయాలు తెలియాలని చెప్పేసి. థ్యాంక్ యూ, అది వి టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ బికాస్ మాకు ఎక్కువ విషయాలు మీ నుంచి ఎంత ఎక్కువ విషయాలు వస్తే మాకు మా ప్రేక్షకులకు అంత హ్యాపీ అది. సో బట్ ఐ వాజ్ షాక్డ్. నాన్న మళ్ళీ తర్వాత చెప్పారనమాట, లే ఇట్లా కట్టుకోవాలి అనుకుంటున్నారు గుడి, ఆయన లాస్ట్ కోరిక అని ఊర్లో వాళ్ళతో చెప్పారంట. ఓకే, సో ఊర్లో వాళ్ళ అది అసలు నాకు ఆ విషయం కూడా తెలీదు. దెన్ ఐ డోంట్ నో అది కల్లోకి వచ్చి. సో మీకు మార్నింగ్ లేవగానే ఇట్ వాజ్ గూస్ బంప్స్ వచ్చాయి నాన్నకు చెప్పంగానే, ఇట్లా జరిగింది ఇట్లా అంట అని అనగానే ఐ వాజ్ ఇన్ షాక్. ఆయన కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యిండు. అవును, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూస్తాం. నాన్నకు కూడా తెలియదు, ఊర్లో పెద్దలు చెప్పారు నాన్నకు ఇది ఉన్నింది అని. ఊర్లో పెద్దలు చెప్పారు అంటే జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ హిజ్ ఇల్నెస్, అప్పుడు పెద్దలతో పిలిపించుకొని చెప్పారంట. అది తెలీదు మనకు. తర్వాత మాటలలో ఇట్లా గుడి కట్టాలరా అని ఎవరితోనో మాట్లాడుతుంటే, అవును పెద్ద ఆయన కూడా అదే కోరిక కోరారు అని అప్పుడు తెలిసిందనమాట. ఇట్లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. అది రియల్ లైఫ్లో అంటే ఇంకా అసలు అమేజింగ్. ఇట్స్ నాట్ థ్రిల్లింగ్, ఇట్ ఈస్ స్కేరీ యాక్చువల్లీ. మీరు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీకు భయం వేసి ఉండొచ్చు. బట్ మనకి ఇష్టమైన వాళ్ళు కళలోకి వచ్చినా కూడా కొంచెం బాగుంటుంది. మీరు డాగ్ విస్పరర్ అని కూడా తెలిసింది. మీరు డాగ్స్తో కానీ అనిమల్స్తో మాట్లాడుతారు. ఐ వాంటెడ్ టు బికమ్ వెటనరీ డాక్టర్. అవునా? ఎంతో ఆశ ఉండింది వెటనరీ డాక్టర్ అవ్వాలి అని. బట్ దెన్ కేసెట్ లో MBBSకే వచ్చేసింది సీట్. అండ్ అవ్వ షీ వాజ్ ద మెయిన్ రీజన్. నేను మెడిసిన్ ఉండింది, ఇంట్రెస్ట్ ఉండింది, బట్ ఐ వాజ్ మోర్ ఇంటూ వెటనరీ డాక్టర్ అవ్వాలి అనే ఇది ఉండింది. కానీ అవ్వ నాన్న వాళ్ళ అమ్మ, తను మెయిన్ రీజన్ నాకు డాక్టర్ అవ్వమ్మా అని చెప్పడము. తర్వాత జనాలు చూస్తూ ఉండేవాళ్ళము, వాళ్ళ సఫరింగ్ చూసేవాళ్ళము, ఇవన్నీ చూపించేవారు. సో అలా అలా MBBS తీసుకున్నాను. సో డాగ్ విస్పరింగ్ గురించి చెప్పండి. అంటే మీకు యానిమల్స్తో మాట్లాడతారు, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? లేదు లేదు, మనం మాట్లాడిన అవసరం లేదు, దానికే అర్థమైపోతుంది, మన భాష అవి అర్థం చేసుకుంటే. సో హౌ డు యు లైక్ యు హావ్ ఎనీ పెట్స్? మీకు పెట్స్ ఉన్నాయా? yes I have. ఎన్ని పెట్స్ ఉన్నాయి? I have a beagle నాకు ఇంట్లో ఉంది. తర్వాత కర్నూలులో వచ్చేసి లాబ్రడార్, వీరు వాడి పేరు. ఓకే, సో ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఐ హావ్ కొంచెం సాఫ్ట్ కార్నర్ అంతే. అచ్చా అచ్చా అచ్చా. నాన్ వెజ్ కూడా తినారని తెలిసింది. నో, మీకు చాలా ఇన్ఫర్మేషన్. తినే వాళ్ళని కూడా కొడతారా మ్యామ్? లేదు లేదు, నేను ఇది నా ఇంట్రెస్ట్, నేను వెజిటేరియన్ గా ఉండాలనుకున్నాను, బట్ ఐ డోంట్ ఫోర్స్. కర్నూలు రాయలసీమ అంటే మంచి నాటుకోడి, రాగి ముద్ద ఇవన్నీ ఉంటాయి కదా. సో మీకు ఎందుకు అసలు టోటల్గా వెజిటేరియన్ సైడ్? అవి చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇప్పుడు వ్యూవర్స్ వినే ఓపిక లేదు. ఒకటి చెప్పండి సరిపోతుంది. అంటే చిన్నప్పుడు ఎప్పుడన్నా మామూలుగా ఫస్ట్ టైం నేను చిన్నగా ఉన్నప్పుడు, ఐ థింక్ ఐ వాజ్ 5-6 సంవత్సరాలు, ముచ్చిమరి మా గ్రామంలో డక్ హంటింగ్, అక్కడ కృష్ణానది ఉంటుంది అనమాట, ఆనుకొనే మా ఊరు. డక్ హంటింగ్ అని వెళ్ళాం. హంటింగ్ అంటే జస్ట్ మామూలు ఎయిర్ గన్తో ఆ డక్స్ని తీసుకొని వచ్చాం. నేనేమనుకున్నా బాగా పెంచుకుందాము అని చెప్పి అమ్మ బాగా నోట్లో పెట్టి బాగుందంటే చాలా బాగుంది అన్న. సరే అని అది ఎక్కడ మనం తెచ్చుకున్న డక్స్ ఎక్కడ అని అడిగితే, నువ్వు తినేదే కదా. అప్పటి నుంచి ఐ లెఫ్ట్. అంటే 5-6 years ఆఫ్ ఏజ్లో ఆ రోజు ఐ రియలైజ్, ఓ మనం ఇదా తినేది అనేది ఐ రియలైజ్. అప్పటి నుంచి మానేసాను. చాలా మందికి చికెన్ సెంటర్కి వెళ్ళినాక అక్కడ కట్ చేస్తున్నప్పుడు చూసి దే విల్ స్టాప్ ఈటింగ్ నాన్ వెజ్. నాకు ఇది కానీ అక్కడ దాకా రాలేదు మా సిచ్యువేషన్. అంటే అట్లా అందరూ అలా యూనో ఆ సానుభూతి, ఒక సింపతి టువర్డ్స్ ద యానిమల్స్ ఉంటే అన్ని యానిమల్స్ హ్యాపీగా ఉంటాయి, అందరూ వెజిటేరియన్స్గా మారుతారు. కానీ కొంతమంది చూసినా కూడా సరే పర్లేదు అనుకుంటారు, ఈ పీస్ కొంచెం పెద్ద గొట్టు, ఈ పీస్ చిన్న గొట్టు అని మరి పెట్టేసుకుంటారండి. సో అది మీకు ఇంకొక విషయం చెప్పాలి. ద అదర్ సైడ్ మా ఈ
ఎపిసోడ్లో మేము ఒక స్ట్రేంజ్ థింగ్ చేస్తూ ఉంటాము విచ్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఆల్ అవర్ ఎపిసోడ్స్. మీకు ఇల్లుకి కూడా కొంచెం సెట్ అవుతుంది, ఎందుకంటే పాతకాలం పద్ధతులు మేము కూడా ఫాలో అవుతూ. కెన్ వీ హ్యావ్ ఇట్? ఇది ఎప్పుడో నుంచి కోరిక నాకు. అవునా? ఎప్పుడు చేయలే. మాకు ఎందుకంటే పొలిటీషియన్స్ అన్నప్పుడు చాలామంది బాగా హైఫై ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ సోడాలు చూడడం ఇప్పుడు అంతా ఇది కొత్త కాదు నాకు, ఎప్పుడు చూస్తూ ఉంటాను కానీ కొట్టలేదు. చిన్నప్పటి కోరికలు కొన్ని ఉండిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఓపెనర్స్తో కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ వచ్చేసాయి, లేదంటే ఒక స్ట్రా వేసి తీయడం. సో మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మూమెంట్. రెడీ? 1 2 yes. క్యాష్. అయ్యో పక్కన పెట్టడం కాదు, యూ క్యాన్ హ్యావ్ ఇట్. మీ స్పోర్ట్స్ గురించి, మీ హాబీస్ గురించి. స్పోర్ట్స్, ఐ వాజ్ మోర్ ఇంటూ స్పోర్ట్స్ అండి. వాలీబాల్ ఆడేవారు? నేను స్కూల్లో స్టేట్ ప్లేయర్, స్కూల్లో కల్చరల్ అండ్ స్పోర్ట్స్ క్యాప్టెన్. అవునా? అండ్ స్టేట్ ప్లేయర్ ఫర్ వాలీబాల్ అండ్ త్రోబాల్. అరే వా, సూపర్ అండి. కర్ణాటక రిప్రజెంట్ చేశాను. కానీ ఎంబీబీఎస్ చేసింది అక్కడ. సో అక్కడ కర్ణాటక స్టేట్ ని రిప్రజెంట్ చేశాను. మామూలుగా రోడ్డు మీద వెళ్తూ కూడా మీరు మధ్యలో ఆగి ఎవరికో యాక్సిడెంట్ అయిన పిల్లల్ని మీ చేతుల మీదుగా తీసుకెళ్ళి ఎక్కడ ఏదో బుక్ చదివినట్టు చదువుతున్నారు? అయ్యో లేదండి, అంటే మాకేంటంటే మీ గురించి ఎక్కువగా డీటెయిల్స్ తెలుసుకొని మిమ్మల్ని అడిగితే బాగుంటుంది కదా. ఇట్ ఇస్ మై డ్యూటీ యాజ్ అ డాక్టర్, ఇట్స్ మై డ్యూటీ అంతే. అండ్ వాట్ డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ మెడిసిన్? మీరు డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ పాలిటిక్స్కి, ఐ నో దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్, ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ప్లీజ్. సో నా ప్రొఫెషన్లో నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నా, బట్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత నా ప్రొఫెషన్లో నేను ఇంకా సాటిస్ఫై అయ్యా. అవునా? ఎస్. ఎందుకంటే మేబీ నేను పాలిటిక్స్లోకి రాకపోయి ఉంటే, ఎక్కడో మా హస్బెండ్ అపోలోలో చేస్తారు, మేబీ అపోలో, నేను కిమ్స్లో చేసేదాన్ని దానికన్నా ముందు. సో అలా మేబీ ఐ యూస్ టు వర్క్. కానీ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత నేను ఇంకా ఎక్స్పోజర్ నాకు పెరిగింది. ఎక్స్పోజర్ పెరిగింది నాకు, ట్రీట్మెంట్ వైజ్ లేకపోతే పేషెంట్స్ చూస్తున్నాను. నాకు ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్ ప్రొఫెషన్ అండ్ రెండు పాలిటిక్స్. సో వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఇన్ పాలిటిక్స్? టార్గెట్ అంటే పాలిటిక్స్లో టార్గెట్ అంటూ ఏం లేదు. నేను ఒకరిలాగా నేను మినిస్టర్ కావాలి, లేకపోతే నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అని నేను అనుకోను. నా టార్గెట్ ఏంటి అంటే ప్రజా సమస్యల పైన మనం పోరాడాలి అండ్ పీపుల్ షుడ్ అప్రిషియేట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఒక రికగ్నిషన్ అంటూ రావాలి, మనకు ఒక మంచి పేరు రావాలి. నాన్న తాత క్యారీ చేసిన లిగసీ, నాన్న ఒక మంచి పేరు ఏదైతే ఉందో అది నేను క్యారీ చేయాలి అనుకున్నాను. అంతకు మించి నాకు టార్గెట్ వేరే పొలిటీషియన్స్ మాది నాకు పదవులు ఆశలు అట్లాంటి ఏం పెట్టుకోకుండా, పదవులు ఆశించినప్పుడు పొలిటీషియనే కాలేరు. నీకు ఆ పదవులు రావు, నువ్వు ఆ పొలిటీషియనే కావు. సో నైస్ అండి. అంటే చాలా మంది పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు, బట్ పదవుల కోసమే రాజకీయంలో వచ్చే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. అంతే, అట్లే అంటారు. అట్లే ఉన్నారు. నైస్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డబ్బులతో రాజకీయం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అది ఓట్లు ఎలక్షన్స్ వచ్చినాయంటే ఇంకా ఫుల్. మేము చిన్నగా ఉన్నప్పుడు అండి, మా నాన్న తాతను చూసినప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ అంటే ఎంతో రెస్పెక్ట్ ఉండేది పీపుల్లో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్, అరే నువ్వు టీవీలలోకి వచ్చి బూతులు మాట్లాడుతుంటే పిల్లలు ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఇలా మాట్లాడతారా? వాట్ ఏంటి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము? ఒక పొలిటీషియన్గా నువ్వు ఏం చేసినావు అనేది చెప్పు, మన పార్టీ ఏం చేస్తుందని చెప్పాలి, కానీ బూతులు మాట్లాడడం ఇట్స్ ఫ్యాషన్ అయిపోయింది. చూసే వాళ్ళకి కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, ఎందుకంటే చూసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎబ్బెట్టేం లేదు, ఎంజాయ్ చేస్తున్నారు చూసే వాళ్ళు కూడా. మార్పు అనేది రావాలి. నేను ఈ అసెంబ్లీ సెషన్స్, లోక్సభ సెషన్ జరుగుతుంటే ఒక అసెంబ్లీ సెషన్ లో ఓకే, లోక్సభ అట్లీస్ట్ బిల్స్ పాస్ చేస్తారు, దే విల్ ఫైట్ ఫర్ దట్. అసెంబ్లీ సెషన్ లో ఏమన్నా పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నారా? ఎంతసేపు భజన చేయడం తప్ప నాకు ఏమీ కనిపించట్లేదు. నేను షాక్. మీరు చూడండి, ఒక 10 years బ్యాక్ అసెంబ్లీ సెషన్స్ చూడండి, ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూడండి, ఏమీ లేదు, మ్యాటర్ ఏమీ లేదు, జస్ట్ భజన తప్ప, లేదంటే గొడవలు తప్ప ఏమీ లేదు.
సో పాలిటిక్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ రావాలి, ఒక చైల్డ్, ఒక పిల్లాడికి మోటివేషన్ రావాలి, నేను కూడా ఒక పాలిటీషియన్ కావాలా అనే మోటివేషన్ రావాలి, కానీ అబ్బా ఎందుకురా నాయనా వద్దు అనే ఇది రాకూడదు. సో మీరు వై డిడ్ యూ చూస్ బీజేపీ? బీజేపీ నా మనస్తత్వానికి బీజేపీ సెట్ అవుతుంది. నాకు ఏంటంటే బీజేపీలో ఉన్న స్టాండ్ కానీ వాళ్ళ వే ఆఫ్ కార్యకర్తలు వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ నాకు సెట్ అవుతుంది. ఓకే. సో మీరు మోడీ గారిని కలిసారండి? నేను కలవలేదు. అంటే ప్రోగ్రామ్స్లో మీటింగ్స్లో వచ్చినప్పుడు అంతే, కానీ పర్సనల్గా నేను వెళ్ళి అయితే కలవలేదు. రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే కొత్త ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే స్కూల్లో నేను ఒక్కటే మెడిసిన్, మిగతా వాళ్ళంతా ఇంజనీరింగ్ చేశారు. సో వాళ్ళంతా యుఎస్, యూకే ఇక్కడంతా వెళ్ళిపోయారు. ఓకే. ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ అయిపోయి దే లెఫ్ట్ ఇండియా. ఓకే. సో ఇంకా టచ్లో ఉన్నాం మేమైతే. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కలవడము అని చేస్తాము. ఇంకా మెడిసిన్ అంటారా, అందరూ కర్ణాటక ఫ్రెండ్స్, వి స్టిల్ స్టే ఇన్ టచ్. ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. మీకు ఎప్పుడన్నా బాగా ప్రాబ్లం లాగా అనిపించు, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్, ఏదన్నా మనసులో చాలా ఈ విషయాన్ని నేను ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలనుకుంటే, హూ ఇస్ దట్ ఫ్రెండ్? ఫ్రెండ్ మై హస్బెండ్. అరే ఇది మంచి ఆన్సర్ అండి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ పేరు చెప్పి ఇంకో ఫ్రెండ్ పేరు మర్చిపోతే వాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్సెస్. నో బట్ ఆల్వేస్ నేను షేర్ చేసుకోవాలి, ఏ బాధ అయినా సంతోషమైనా నేను షేర్ చేసుకోవాలంటే మై హస్బెండ్. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యూ లైక్ ఇన్ యువర్ హస్బెండ్? వెరీ సపోర్టివ్. అండ్ ఏంటంటే మేమిద్దరం టూ డిఫరెంట్ ఇది. ఆయన ఇంట్రోవర్ట్, ఆమె ఎక్స్ట్రోవర్ట్. మీరు ఎక్స్ట్రోవర్ట్ అనిపిస్తున్నారా? అయ్యో లేదండి, అయితే మీరు చాలా సెటిల్డ్ గా ఉన్నారు. యు ఆర్ నాట్ టూ ఎక్స్ట్రోవర్ట్. మీరు అంటే మాట్లాడతారు కానీ యు ఆర్ నాట్ ఎక్స్ట్రోవర్ట్. అది మంచిది, నేను మంచి గురించి చెప్తున్నాను. అదేం లేదు, బట్ వి ఆర్ టూ ఆపోజిట్ పోల్స్. ఓకే. సో ఈ వర్క్స్ ఇన్ అపోలో? అపోలో హైదరాబాద్ అండ్ కర్నూల్ బోత్. అవునా? ఓకే. ఓకే. మీరు పెళ్లి చూపులో మీరు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు లైక్ యాక్చువల్లీ పెళ్లి చూపులు అని కాదు, నాకు పెళ్ళి అయిన తర్వాత ఒకసారి ఫ్యామిలీ ఆల్బమ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏదో బర్త్డే పార్టీ ఫొటోస్ చిన్నగా ఉన్నప్పుడు, మా హస్బెండ్ చిన్నగా, ఆ ఫోటో ఓపెన్ చేస్తే నేనున్నా పక్కన, మా హస్బెండ్ పక్కన. అరే నేను ఇప్పటికే అంటాను, ఇది ఏంటి, నేనున్నాను, మా మదర్, మళ్ళీ మా అత్తమ్మ, హస్బెండ్ ఇద్దరు ఫోటో ఫ్రేమ్ లో. సేమ్ కాలనీలో ఉన్నాం. ఓకే. అది నాకు తెలీదు. ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా ఆ కాలనీలో ఉన్నామని తెలీదు. నాకు తెలిసి ఒక సినిమా తీయొచ్చండి మీ సినిమా. ఎందుకంటే మీరు చెప్పుంటే నేను ఫోటో కూడా పట్టుకొని వచ్చిండేదాన్ని. ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫోటో చూస్తే అందరూ లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. అందుకే డౌట్ వచ్చింది. సో మీరు ఫస్టే మీ పేరు ఇది పెట్టాలని ఒకటి డిసైడ్ అయింది పైనుంచి, దేవుడి దగ్గర నుంచి. పార్టీ బీజేపీ ఒకటి సెట్ అయింది, మీ హస్బెండ్ ఇతను అవ్వాలని సెట్ అయింది కాబట్టి ఒకటే కాలనీ నుంచి స్టార్ట్ అయింది మీకు. అలా అని కాదు, బట్ ఈస్ వెరీ సపోర్టివ్ ఇన్ వాట్ ఎవర్. లేకపోతే నేను చేసే పిచ్చి చేష్టలకు ఆయన తట్టుకోవడం అంటే గ్రేట్. కాదండి, మీకు వెన్ యూ రియలైజ్డ్, అంటే చిన్నప్పుడు నేను సేమ్ కాలనీలో ఉన్నామని తెలిసినప్పుడు, హౌ డిడ్ హీ రియాక్ట్ ఆర్ యూ రియాక్ట్? ఆయనకు ఫస్టే తెలుసా మీరు సేమ్ కాలనీలో? నో అసలు ఏం తెలీదు. ఆ ఫోటో చూసిన తర్వాత నేను అడిగాను. మా అత్తమ్మ కూడా మర్చిపోయారు, ఎప్పుడో పాత ఫోటోస్ కదా ఇంట్లో. నేను ఊరికే చూద్దాము అని అన్ని ఫొటోస్ పెట్టుకుని ఆల్బమ్స్ చూస్తుంటే కనిపించింది అంతే. మీరు షాక్ అయ్యి ఉండొచ్చు కదా ఆ ఆల్బమ్ లో. ఇలానే చూసి నేనేనా మళ్ళీ ఆ ఫోటో మా మమ్మీకి పెట్టి వాట్సాప్ చేసి, ఇది మనమేనా? మీరు ఒక్కరుంటే ఓకే, మీ మమ్మీ కూడా ఉన్నారంటే ఇంకా అది కన్ఫర్మ్. లేదంటే ఇట్ వాజ్ హిస్ సిస్టర్స్ కజిన్స్ బర్త్డే పార్టీ అన్నమాట. ఓకే. సో అలా కలిసిన మ్యాచ్ అక్కడే స్టార్ట్ అయింది, ఖుషి సినిమాలో లాగా. సో సినిమాలు అంటే గుర్తొచ్చాయండి. మూవీస్ చూస్తారా మీరు? మూవీస్ అయితే తక్కువే చూడము, కానీ చూస్తాను. ఐ హ్యావ్ టు గో. మా హస్బెండ్కి మూవీస్ అంటే పిచ్చి. అందుకే అన్నారు మీరు ఇద్దరు టూ డిఫరెంట్ పోల్స్. పిచ్చి కాబట్టి ఆయన కోసమైనా నేను వెళ్ళి చూడాల్సిందే. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఆయన ఏం ప్రిఫర్ చేస్తారు, మీరేం? హీ ప్రిఫర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మూవీస్. ఏ మూవీ అయినా చూసేస్తాడు, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ. సో ఆ స్ట్రెస్ బస్టర్, స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే నో అదర్ ఆప్షన్, మూవీకి వెళ్తాడు. టీవీలో ఇప్పుడు ఓటీటీస్ వచ్చిన తర్వాత, ఓటీటీస్ కానీ వెబ్ సిరీస్, అదే మెయిన్ థింగ్. నేను ఏంటంటే టైం ఇవ్వలేకపోతున్నా. వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ, జర్నీలోనూ అను ఐ వాచ్ సిరీస్ చూస్తా. ఓకే. చాలా ఉన్నాయండి మీ గురించి రీసెర్చ్ చేసిన విషయాల్లో. మళ్ళీ షాక్ అవ్వనంటే ఒక విషయం అడుగుతా. చెప్పండి. మీరు సంగీతం నేర్చుకున్నారని తెలిసింది.
అది షాక్ అయ్యేదేం లేదు. తెలుసా? It's Already open అందరికీ secret తెలిసిన to విషయమే. everyone. So, మా నాయనమ్మ ఇప్పుడు పాటలు పాడాలంటే కాదు, మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటది. ఎందుకంటే మేము అరిచి అరిచి మైక్లలో గొంతులు పోయినాయి కాబట్టి ఇప్పుడు పాడితే బాగోదు. సంగీతం నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. కర్ణాటక మ్యూజిక్ మనకు ఉండేది కర్ణాటక మ్యూజిక్. ఆ నాయనమ్మ బాగా ఆమె ఎగ్జామ్స్ కూడా రాయించారు. 2 ఎగ్జామ్స్ రాసేసారు. ఓకే, అంటే మిమ్మల్ని సింగర్ చేద్దామని కాదు, తనకు ఏంటంటే మన కల్చర్, మన సాంప్రదాయాలు, మన ఇది మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో నేర్పించారు. ఐ స్టార్టెడ్ కంటిన్యూడ్. ఎక్కువ స్పోర్ట్స్ పైన వెళ్ళింది, స్కూల్ టైంలో స్పోర్ట్స్ పైన డైవర్ట్ అయిపోయాను, కానీ భరతనాట్యం కూడా నేర్పించారు. బట్ కంటిన్యూ చేయలేదు, కంప్లీట్ గా స్పోర్ట్స్ కి డైవర్ట్ చేసేసా. డాన్సింగ్ అవన్నీ నా చేత కాదని చెప్పి స్పోర్ట్స్ ఐ వాజ్ స్టార్ట్ చేసి కొన్ని జతుల వరకు నేర్చుకుని వదిలేసారా? ఒక కర్నూలులో నేర్చుకున్నాను, ఒక మేబీ 2 years నేర్చుకున్నా. దాని తర్వాత ఐ కుడెంట్ కంటిన్యూ. నా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ వైపుకి వెళ్ళిపోయింది, సో ఐ కుడెంట్ కంటిన్యూ. ఈ పలానా సాంగ్ నాకు ఇష్టం అని ఏదన్నా ఉందా? సంగీతంలోనా? సంగీతంలో అయితే ముద్దుగారి యశోద ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. సినిమా సాంగ్స్ ఏమన్నా? సినిమా సాంగ్స్ నాకు ఎక్కువగా నచ్చే సాంగ్ మీకు బోరింగ్ అనిపించచ్చు, బట్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఆశాపాశ అది నాకు చాలా టచింగ్ అనిపిస్తుంది. స్కై డైవింగ్ ఎలా వచ్చిందండి? స్కై డైవింగ్ అంటే నాకు అడ్వెంచర్స్ ఇష్టము, ట్రావెలింగ్ ఇష్టము. యాక్చువల్ గా పాలిటిక్స్ లోకి రావడం అనేది అడ్వెంచర్, ఫస్ట్ స్టెప్ అక్కడ పడింది. ఇట్స్ నాట్ అన్ అడ్వెంచర్ అసలే. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. నాకు మాకు భయం. ఇట్స్ అ ఛాలెంజ్. అదే అండి, అడ్వెంచర్ వేరు, ఛాలెంజ్ వేరు. బేసికలీ ఐ లైక్ ట్రావెలింగ్ అనమాట. ఏదైనా ఒక కంట్రీ వెళ్తే అక్కడ ఏదో ఒకటి అడ్వెంచర్ చేయాల్సిందే. సో పార్ట్ ఆఫ్ దాట్ దుబాయ్ వెళ్ళినప్పుడు స్కై డైవింగ్ చేశాను. ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ వాస్ ప్రిపేర్డ్, మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వెళ్ళాను కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా మంది అంటే ఫస్ట్ ఒకసారి భయపడ్డా, ఆ డైవ్ చేసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ ఉండిపోతుంది లైఫ్ టైం. అంటే దూకేటప్పుడు భయం అనిపించింది, ఇంకా దూకిన తర్వాత ఇంకా పోతే ఏమవుతుంది అని చెప్పి ఇంకా ఎంజాయ్ చేయడమే. ఆ వీడియో ఉంది మా ఆడియన్స్ కి, మేము వేస్తాం. అవునా? ఓకే. అది దుబాయ్లో చేస్తారు. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయారు, మేము చూడలేమమ్మా, మేము వెళ్ళిపోతాము, ఫోన్ అయిపోయిన తర్వాత కాల్ చేయని చెప్పారు. కానీ అది మంచి మెమరీ కదా చూస్తుంటే కూడా. ఎవ్రీ కంట్రీ ఐ ట్రావెల్ యాజ్ అ మెమరీ. ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేశారండి ఇప్పుడు? ఎక్కువ ట్రావెల్ చేయలేదు బికాస్ ఆఫ్ మై స్టడీస్, లేదంటే బట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ ఒక కంట్రీ అంటే అది ఎవరు చూడకూడదని కంట్రీ, అంటే కామన్ గా ఉండకూడదు. తంజానియా, ఐఎమ్ ప్లానింగ్ సౌత్ ఆఫ్రికా, కెన్యా ఈ ఇయర్ అనుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఫిన్లాండ్ వెళ్ళాను. ఫిన్లాండ్ అండ్ ఎస్టోనియా. అదే మీరు ఎత్తుకుతున్నారు కరెక్ట్ గా, ఎవరికి తెలియని పేరు ఏంటి ఎస్టోనియా. ఐ వాంట్ గో, అక్కడికే వెళ్ళాలని నా కోరిక. ఇప్పుడు నేను యుఎస్ కి ఇంతవరకు వెళ్ళా. అవునా? తెలుసా మీకు? సీరియస్లీ ఐ డోంట్ గో. అయ్యయ్యో, నాకు వీసా వచ్చినా నేను వెళ్ళలే. కామన్ ప్లేస్ అనే అందరికి నాకు ఇష్టం ఉండదు వెళ్ళడము. ఫస్ట్ లెట్ మీ సీ డిఫరెంట్ కంట్రీస్ చూసి తర్వాత చూద్దాం. మంచి ప్లేస్ అంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్, డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. నాకు అక్కడ కల్చర్, పీపుల్ అది చూడాలంటే ఇంట్రెస్ట్ మోర్ దెన్ ప్లేసెస్. ఏంటి వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది. మొన్న ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు ఎన్నో మంచి విషయాలు అక్కడ కూడా. లేడీ ఈజ్ రూలింగ్ దట్ కంట్రీ. ఫిన్లాండ్
ఫిన్లాండ్ సరే రైట్. సో అట్లా చాలా చాలా విషయాలు తెలుస్తాయి. ఐ ఆపరేషన్స్ గురించి చెప్పండి. మీరు ఐ ఆపరేషన్స్ చేయించారు చాలా మంది. ఐ ఆపరేషన్స్ ఒక్కటే కాదు, అంటే నేను రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ పెడతాను. ఐ హ్యావ్ అ మెడికల్ క్యాంప్. ఇప్పుడు ఎల్లుండి కూడా ఒక మెడికల్ క్యాంప్ రెగ్యులర్గా పెడతాను నేను మెడికల్ క్యాంప్స్. క్యాట్రాక్ట్ సర్జరీ ఫ్రీగా చేయిస్తాము. అండ్ ఎనీ సర్జరీస్ మై హస్బెండ్ ఇస్ అ సర్జన్, సో ఫ్రీగా సర్జరీస్ చేస్తారు. నో హీస్ అ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ట్రీట్మెంట్ ఇస్తాము. ఐ హ్యావ్ అ హాస్పిటల్, నాకు కర్నూలులోనే హాస్పిటల్ ఉంది. నా ఎడ్యుకేషన్ నేను ఎంబీబీఎస్ ఎండి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, ఇంటర్వెన్షన్స్ ఇన్ ఫెలో. ఓకే. రాయలసీమ ఆ యాస మీకు బాగా వచ్చు, మీరు ఆ స్లాంగ్ బాగా మాట్లాడతారని తెలిసింది. మా కోసం ఒక మంచి మనం మాట్లాడే డిస్కషన్లోనే ఏదన్నా స్లాంగ్లో మాట్లాడు. నేను ఇప్పుడు వరకు రాయలసీమ భాషలోనే మాట్లాడుతున్నాను. నాకు కొంచెం మధ్యలో నాకు రాయలసీమ భాష మాట్లాడితే ఎట్లుంటుందంటే, అరే రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అమ్మ అని అంటారు. అందుకు చాలా మార్చుకున్నా నేను పాలిటిక్స్ లో వచ్చిన. మాకు తెలంగాణ సేమ్ డిస్కషన్ వస్తుంది. మీరు మాట్లాడుతున్న మధ్యలో కొన్ని వర్డ్స్ విని నేను రాయలసీమ అన్నారు, తెలంగాణ బాగా అలవాటు అయినట్టుంది, హైదరాబాద్ లో ఉంటున్నారు కదా అని అనుకుంటున్నాను. నేను ఎక్కువ హైదరాబాద్ లో ఉండట్లేదు, ఎక్కువ కర్నూలే. ఓకే. ఎలా ఉంటుందండి ఒక మాట అంటే, నేను సినిమాల్లో మాకు జయప్రకాష్ రెడ్డి గారు అటువంటి డైలాగ్స్ అయితే నాకు రావు, కానీ నేను మాట్లాడే భాష రాయలసీమ భాష అంతే. న్యూట్రల్ అనిపిస్తుందండి. మీరు చాలా ఒక న్యూస్ పేపర్ లాంగ్వేజ్ న్యూట్రల్ గా. అవునా? ఓకే. అంటే ఇదే నా లాంగ్వేజ్ అయితే ఇట్లే ఉంటుంది. ఏమంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా నా లాంగ్వేజ్ లో. ఇప్పుడు అక్కడికి పో అంటాం, ఇక్కడికి రా అంటాం, ఇక్కడికి రండి, అక్కడికి వెళ్ళండి. అది మాకు రాదు, అది నేర్చుకున్నా ఇప్పుడు అంతే. నాకు తెలిసి ఇంకా స్లాంగ్ లో మాట్లాడే రైట్ హాయ్ అడుగుబో అంటారేమో కదా, అడుగుబో ఇడికిరా ఇది. అవునవును. చాలా అంటే మాకు సినిమాలో చూసి నేర్చుకున్నది. సినిమా రాయలసీమ యాక్సెంట్ ఇస్ వెరీ మచ్ డిఫరెంట్. ఇంకొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి చూపిస్తారు తప్ప అట్లా ఏమి ఉండదు. యూజువల్ గా కడప సైడ్ వేరు ఉంటుంది యాక్సెంట్, మా సైడ్ నంద్యాల సైడ్ వేరే ఉంటుంది. కొంచెం మార్పులు అనేవి ఉంటాయి. మామూలుగా ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి లైక్ మీరు ఒక డాక్టర్ ప్రొఫెషన్ నుంచి ఉండి పాలిటిక్స్, దేశ సేవ కోసం కానీ ప్రజాసేవ కోసం కానీ, సో యూత్కి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే వాట్ యూ వాంట్ టు సే? ఆబ్వియస్లీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రావాలి, రాజకీయాల్లోకి రావాలి. కానీ కేవలం ఈరోజు నేను ఒక డాక్టర్, ఒక ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన, లేకపోతే మీరు ఒక ఇంజనీర్గా ఉండే మాత్రాన మీరు యూ డోంట్ సే యు ఆర్ ఎడ్యుకేటెడ్. విలువలతో కూడిన విద్య చాలా అవసరం. ఈరోజు ఎలా ఉన్నారంటే పిల్లలు కూడా, ఐ డోంట్ నో, నేను చూసే దాన్ని బట్టి నీ రోల్ మోడల్ ఎవరు అని అడిగితే వాట్ డు దే సే? సినిమా యాక్టర్ పేరు చెప్తారు. దీపికా పదుకోన్ అంటారు, షారుఖ్ ఖాన్ అంటాడు. ఆర్ దే రోల్ మోడల్స్ ఈరోజు టు బికమ్ అ గుడ్ సిటిజన్? నో. ఎక్కడికి వెళ్తున్నాం మనం? రైట్. సో ఇప్పుడు ఉన్న యూత్ దే హ్యావ్ టు బ్రింగ్ సమ్ చేంజ్. లేదంటే ఇప్పుడు ఎలా ఉన్నారు మన పాలిటీషియన్స్, డబ్బులకు విలువలు ఇచ్చే పాలిటీషియన్స్ ఉన్నారు. అది కాదు మనకు కావాలి. సో యువత ముందుకు రావాలి అంటే ఫస్ట్ ఈ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అది పోవాలి. మనం చూస్తున్నాం కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక పార్టీలో ఒక సీట్ ఇవ్వలేదనుకుంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ పార్టీకి జంప్ అయిపోతున్నారు తప్ప, అరే మనకు ప్రజాసేవ కదా మనం చేయాల్సింది, మనం పాలిటిక్స్లో ఉన్నామనుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. బట్ మీరంటున్న పాయింట్ వెరీ వ్యాలిడ్ పాయింట్, దట్ మనం పదవుల గురించి పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రజాసేవ గురించి అనుకో. ప్రజాసేవ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఒక పాలిటీషియన్ అవుతారు, రాజకీయ నాయకుడు అవుతారు. బట్ వాట్ ఈస్ ద పాయింట్? నువ్వు ఇప్పుడు మీరు ఒక కంపెనీలో చేస్తున్నారండి, ఓకే, యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ ఒక బిగ్ టీవీ ఆర్ యు ఆర్ వర్కింగ్, మీకు అక్కడ రెస్పెక్ట్ లేదు, మిమ్మల్ని మీరు చేసే పనికి అప్రిసియేషన్ లేదు, అప్పుడు వాట్ విల్ యూ డూ? ఏం చేస్తారు? యూ చేంజ్ ద కంపెనీ. దట్ ఈస్ వాట్ అ పొలిటీషియన్ డస్. పాలిటీషియన్ మారితేనేమో తప్పు, ఒక సామాన్యుడు కంపెనీ కానీ పనిచేసే దగ్గర మారితే కానీ తప్పు అవుతుందా? ఇట్ ఆల్ డిపెండ్స్. వాళ్ళు ఎందుకు మారుతున్నారు పార్టీ అనేది ప్రజలు ఆలోచన చేయరు, జనాలు చూడరు. కానీ ఎంతసేపు మారినారు, పార్టీ మారినారు, ఎందుకు? అరే నువ్వు మారడంలో తప్పు లేదు నీ ప్రొఫెషన్లో, పాలిటీషియన్స్ మారితే తప్పు పట్టడానికి ఏముంది? ఏమో ఆ పాలిటీషియన్ డబ్బు కోసమో పదవి కోసమో మారితే మటుకు తప్పే, నేను అదే అడుగుతున్నాను, అది తప్పు. కానీ ఏమో మనకు తెలియదు, ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు.
మేబీ నచ్చకపోవచ్చు, వాళ్ళు తీసుకునే స్టాండ్ నచ్చి ఉండకపోవచ్చు. మీ హాబీస్ గురించి వింటుంటే నాకు చాలా పొలిటీషియన్స్లో ఇంత హాబీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారా అనేది నాకు డౌట్ వచ్చింది. ఐఎమ్ నాట్ ఎ బార్న్ పొలిటీషియన్. యు ఆర్ నాట్ ఎ బార్న్ పొలిటీషియన్, బట్ యు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఆర్ట్స్ అండ్ ఐ కెన్ సీ మీ ఇల్లు చూస్తే ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. దట్ ఈస్ బికాజ్ మా నాన్నగారు వల్ల మా నాయనమ్మ వీళ్ళంతా ఇన్కల్కేట్ చేశారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఉంది. చిన్నప్పుడు మీ ఫాదర్తో ఉన్న రిలేషన్షిప్లో మీకు బాగా గుర్తుండిపోయింది, మీరు ఎప్పుడన్నా యూనో ఏదైనా ఆకతాయి పని చేసినప్పుడు మిమ్మల్ని తిట్టడం కానీ, లేకపోతే మీరు ఏదైనా చేస్తే మీ ఫాదర్ మీకు సపోర్ట్ చేసి మీ మమ్మీ నుంచి మిమ్మల్ని సేవ్ చేయడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? నాన్న దగ్గర ఆకతాయి పనులు చేయడం అంటూ ఏమి లేవు, ఉండవు కూడా. ఆయన ఊపిరి పీల్చుకుందా ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటా చెప్పేస్తారా? నో వేస్, అసలు ఆ పరిస్థితి రాలేదు. మేము ఎట్లా అంటే ఒక షెల్లో పెరిగేసాం అంతే. సడన్ ఎక్స్పోజర్ అంటే నాకు పెళ్ళైన తర్వాతే. ఓకే, ఒక ఫ్రీ బర్డ్ అయిపోయారు. ఫ్రీ బర్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. అంటే ఫ్రీ బర్డ్ అంటే వేరే విధంగా కాదు, బట్ నేను ఏంటి ప్రపంచం ఏంటి అని చూసింది ఆఫ్టర్ మ్యారేజ్. యాజ్ యూ సెడ్ యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని, సో ఇంకా ఆయన మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి మీతో పాటు అండర్స్టాండింగ్ ఉండేసరికి ఇంకా కొత్తగా అనిపిస్తుండొచ్చు. కొత్తగా అంటే ఇట్స్ అ డిఫరెంట్ వే. మీరు మాట్లాడింది నేను మాట్లాడింది డిఫరెంట్, బట్ నాన్నతో అంటూ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్. ఏంటంటే ఆయన మేము చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉండడం వల్ల అంత సమయం ఇవ్వలేకపోయారు. ఎక్కువ అమ్మ, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ తను. షీ వాజ్ అ సైంటిస్ట్ ఇన్ CFTRI, దెన్ సివిల్స్ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. సో అమ్మ దీంట్లో పెరిగాం మేము. చదువు అంతా, నేను ఎంత స్పోర్ట్స్కి డైవర్ట్ అయిపోయినా, క్లాసులు బంక్ కొట్టి గ్రౌండ్లో ఉన్నా కూడా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ బాగా చదువు, అట్లా ఐ డెంట్ లూజ్ టచ్. చదువే స్పోర్ట్సే అన్నట్టు నిన్నాను నేను. మీ మదర్ సైంటిస్ట్ అనే విషయం మాకు తెలియదండి, మేము ఇంత రీసెర్చ్ చేసాం, ఆ విషయం మిస్ అయిపోయాం. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, అమ్మ నాన్న అందరు. ఇట్స్ అ ప్లెజర్ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ అండ్ వి ఫెల్ట్ వెరీ నైస్. మీకు ఎలా అనిపించింది అదర్ సైడ్? ఎందుకంటే మీరు ఫస్ట్ టైం పాలిటిక్స్ మాట్లాడకుండా మీరు అదర్ సైడ్, బట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ ఈవెన్ సీ అదర్ సైడ్ ఆఫ్ మీ. దే విల్ స్టార్ట్ వాచింగ్ అండి, ఎందుకంటే ఒకసారి ఎందుకంటే జనాలకు ఎక్కడ ఏ కాంట్రవర్సీ వస్తుందా, వీళ్ళు ఏం మాట్లాడతారా అనే దానికోసమే ఎదురు చూస్తూ ఉంటారు, కానీ హూ విల్ కేర్ అబౌట్ అవర్ అదర్ సైడ్? మీరు ఎంతవరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారండి? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. మేము అధికారంలో లేము ప్రస్తుతానికి, ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అవ్వడానికి. లేదంటే మాకేం ఛానల్స్ లేవు కాబట్టి సోషల్ మీడియా ఇస్ ద ఓన్లీ వే. మేము మా సమస్యలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, మేమేం కార్యక్రమాలు చేస్తున్నాం అని అందరికీ తెలిసేలాగా ఉండాలి. సోషల్ మీడియా ఇస్ అ మెయిన్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. మామూలుగా ఈ ఇన్స్టాగ్రామ్లో వాటిలో పోస్టులు కానీ రీల్స్ కానీ అలాంటివి ఏమైనా చూస్తూ ఉంటారా? మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం? చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను దాంట్లో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తాను. ఓకే, సో బాగా ఫన్నీగా అనిపించింది ఏదన్నా? చాలా ఉన్నాయి అలాంటి ఫన్నీవి. బట్ మీరు కర్నూలులో కూడా ఒక హాస్పిటల్ పెట్టారు, అండ్ హాస్పిటల్ పేరండి? శివాంత. ఎలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తాం మామూలుగా? ఇట్స్ ఎ డయాగ్నోస్టిక్ సెంటర్, అండ్ మా హస్బెండ్ కూడా వస్తారు, అండ్ వీ హ్యావ్ డాక్టర్స్ ఆల్సో అక్కడ. ఓకే, ఏంటంటే కొంచెం పూర్ పీపుల్కి ఫ్రీ సర్వీస్ చేస్తాం. అంటే నేను మెడికల్ క్యాంప్స్ పెడతాను కాబట్టి ఏదైనా వాళ్ళకు ఎంఆర్ఐ కానీ సిటీ కానీ, ఇప్పుడు ఒక ఎంఆర్ఐ ఒక సిటీ చేయించుకోవాలంటే 30,000 40,000 30,000 40,000 పాపం వాళ్ళు పెట్టగలుగుతారా? కాబట్టి నేను ఫ్రీ చేస్తాను. ఓకే, మామూలుగా మీకు మా టీం వాళ్ళు చెప్పారండి మీరు వీడియో కాల్స్లో కూడా యూనో యూ టాక్ టు యువర్ పేషెంట్స్ అని చెప్పేసి. అంటే పేషెంట్సే కాల్ చేస్తారు. అంటే ఎప్పుడైనా ఏదైనా సర్జరీ చేయించినప్పుడు అమ్మా ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా అని ఫోన్ చేస్తారు, వీడియో కాల్, వాట్సాప్ కాల్, థ్యాంక్స్ గివింగ్ కాల్, అంతే తప్ప ఇంకా వేరే నేనేం ట్రీట్మెంట్ అంటూ ఇచ్చేది ఉండదు. బట్ మనకు కోవిడ్ టైంలో బాగా వెబ్ కాన్ఫరెన్స్, కోవిడ్ టైంలో ఐ డిడ్, బట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయనండి. ఓకే, టెలిమెడిసిన్ నేను ప్రిఫర్ చేయను. ఓకే ఓకే. మీ బ్రదర్ సిద్ధార్థ రెడ్డి గారితో మీకు ఉన్న బాండ్ చిన్నప్పుడు, ఐ నో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, కాకపోతే చిన్నప్పుడు ఉన్న బాండ్ గురించి. చిన్నప్పుడు అంటే అమ్మ దగ్గరే పెరిగారు ఇద్దరు
అన్న తమ్ముళ్ళు అమ్మ దగ్గరే పెరిగారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ప్రొఫెషన్ ఇబ్బందిగా ఉండిందని అమ్మ దగ్గరే పెరిగారు. సో అందరం కలిసి సొంతం తమ్ముడు తమ్ముళ్ళ అక్క అలానే పెరిగాను. ఓకే. ఇప్పుడు డిఫరెన్సెస్ వచ్చాయి అంతే. ఎలా వచ్చిందండి డిఫరెన్సెస్ మీకు? అంటే మామూలుగా డిఫరెన్సెస్ అంటూ నేను చదువుకున్న టైంలోనే వచ్చాయి. ఎందుకంటే పాలిటిక్స్లో నేను రావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. మేము అనుకుంది పాలిటిక్స్ నెక్స్ట్ జనరేషన్ పాలిటీషియన్ మా లీగసీ క్యారీ చేసే వాళ్ళు అంటే వి థాట్ ఓకే అబ్బాయి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదో మేము తొక్కేస్తున్నాము, మేమేదో చేస్తున్నాము అని చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒకటే ప్రశ్న, ఈరోజు మీ కొడుకు కానీ కూతురు కానీ ఏదన్నా తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ దండిస్తాం, అంతేనా? అదే నాన్న చేశారు, దాన్ని తొక్కడము లేకపోతే వేరే అని అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. పెద్దవాళ్ళను గౌరవిస్తే దాన్ని సంస్కారం అంటారు. కష్టపడి నిజాయితీగా పైకి వస్తే దాన్ని తెలివితేటలతో పైకి వస్తే మంచితనం అంటారు. కానీ రెండూ లేనప్పుడు రౌడీలని పక్కన పెట్టుకొని బెదిరించాలి అని చూస్తే ఎవరు బెదిరిపోరు. దానికి ఒక తండ్రిగా దండించారు, కానీ దాన్ని ఒక పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా మాట్లాడడం అయితే అది తప్పు. ఇప్పుడు పక్కనోడు ఫ్యామిలీ, ఇప్పుడు ఎవరండి? నా ఫ్యామిలీనే. ఫ్యామిలీ పర్సన్ని నేను పబ్లిక్లో పెట్టి మన ఫ్యామిలీ పరువు నేను తీయదలుచుకోలేదు. కాబట్టి ఈ విషయం గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేయడం వేస్ట్. నా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడడం నాకే అవమానం. రాయలసీమలో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మీ ఫాదర్ వీళ్ళంతా పాలిటిక్స్లోకి వచ్చారు, అండ్ ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారు. ఏంటి డిఫరెన్స్? అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ మీకు ఏం తెలిసింది? లైక్ మీ నాన్నగారు మీకు చెప్పి ఉండవచ్చు అప్పుడున్న ఎలా ఉండేది పరిస్థితులు, ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు. సో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి దాంట్లో, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? ఫ్యాక్షన్ అనేది నాన్నగారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తగ్గింది. ఇన్ఫాక్ట్ ఆయన ఫ్యాక్షన్స్ని తగ్గించాలనే చాలా ట్రై చేశారు. దానికన్నా ముందు మేము చూసేవాళ్ళము, అంటే ఈరోజు ఉన్న మనిషి రేపు ఉండడు. సో అది చూసేవాళ్ళం. కానీ నాన్న వచ్చిన తర్వాత తగ్గింది ఫ్యాక్షన్స్. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా మేము పుట్టి పెరిగాము ఆ ఎన్వైరన్మెంట్లోనే పుట్టి పెరిగాము. కాబట్టి మాకేమి భయం అంటూ ఏమీ లేదు. కొత్త కాదు భయం కాదు, అదేమీ లేదు మాకు. ఏంటంటే నేను ఈ ఫ్యాక్షన్స్ ఎంకరేజ్ చేస్తానా లేదా అనడంలో, నేను ఒక డాక్టర్గా నేను ప్రాణాలు పోస్తానే కానీ ప్రాణాలు తీసే గుణం నాకు లేదు. నన్ను నమ్ముకున్న వాళ్లకు నేను నా ప్రాణాలే నేను సాక్రిఫైస్ చేస్తానేమో కానీ ప్రాణాలు తీసే ఇది నాకు లేదు. కాబట్టి ఫ్యాక్షన్ అనేది ఐ డోంట్ ఎంటర్టైన్. బట్ మనము దాన్ని ఫుల్ స్టాప్ అయితే పెట్టలేము. సో వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, అంతే. ఎప్పుడైనా అటాక్స్ జరిగాయండి మీ మీద? అటాక్స్ ఏమున్నాయండి? అట్రాసిటీ కేసులు, అనవసరమైన కేసులు పెట్టడమే తప్ప ఏం లేదు. అటాక్ జరిగే ధైర్యం ఎవరికి ఉందండి? అంత ధైర్యం లేదు. ఓకే. సో ఇంకొకటి అండి, మీకు చిన్నప్పటి విషయం ఇంకోటి తెలిసింది మాకు. స్కూల్లో ఉన్నప్పుడు మీరు బాగా స్టూడియస్ అని చెప్పి టీచర్లకి కూడా మీరు చాలా విషయాలు చెప్పేవాళ్ళు, చదువుకొని బుక్స్లో విషయాలు. టీచర్ చెప్పేదానితో పాటు మీరు ఇంకా దాని గురించి ఎక్కువ చదివేసి చెప్పేవారని చెప్పి. లేదు, ఇది మటుకు ప్రాంప్ట్గా చెప్తున్నాను, ఇది తప్పు ఇన్ఫర్మేషన్. తప్పు ఇన్ఫర్మేషన్. నేను చదువు అంటే ఇంపార్టెన్స్ ఇచ్చాను, కానీ నేనేం స్టూడియస్ అని అయితే నేను చెప్పను. అండ్ టీచర్లకే నేను లెసన్స్ చెప్పడం అనేది చాలా తప్పు విషయం ఇది. నేను ఎంతసేపు స్కూల్ టైంలో నేను స్పోర్ట్స్ పైన డైవర్ట్ అయ్యాను. ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ చదివిచ్చేవాళ్ళు, కానీ ఎప్పుడు అంత చాలా పెద్ద మాట మాట్లాడారు. అయితే మాకు టెక్నికల్ బగ్ వచ్చింది, ఇప్పుడు మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ లో చిన్న బగ్ వచ్చింది. కొంచెం మా టీచర్స్ చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మీరు చిన్నప్పటి టీచర్స్ ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారు? అందరూ ఫేస్బుక్ లో ఉన్నారు. టీచర్స్ అంతా మా టీచర్స్ వాట్సాప్ లో మెసేజెస్ చేస్తారు. ఎందుకండి టీచర్స్ ఏంది అప్గ్రేడెడ్? నిన్న ఒక 80 years అతను, హీఈస్ అ బ్లైండ్ మ్యాన్, ఏం కనపడదు. టీవీ వచ్చిందమ్మా నాకు, ఎట్లమ్మా అని అన్నాడు.
అంటే నేను వేరే వాళ్ళతో వాట్సాప్ పెట్టు అని అన్నా. అంటే ఆల్రెడీ పెట్టినానమ్మా, నేనే పెట్టినాను చూసుకో అన్నాడు. అది ఒక చిన్న విలేజ్, లక్ష్మాపురం నుంచి ఒక చిన్న విలేజ్, ఒక 85 సంవత్సరాల పెద్ద ఆయన, కళ్ళు లేవు, అప్డేటెడ్ ఉన్నారు ఆయన. చూడు ఎంత అప్డేటెడ్గా ఉన్నారు వీళ్ళు. వాట్సాప్ ఇంకా టీచర్స్ ఉండడం. సో మీరు వెళ్ళి కలుస్తూ ఉంటారా టీచర్స్ని ఇప్పటికి? ఆ టీచర్స్ని కలవడం అంటే కోయిన్సిడెన్స్ అంతే, కానీ వాళ్ళని వెళ్ళి కలవడం అంటూ నేను ఇంతవరకు ఫోన్లో మాట్లాడడం రీయూనియన్ అలాంటిది ఏం చేసుకో. రీయూనియన్ విత్ టీచర్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు జరగలేదు. బట్ రీయూనియన్ విత్ ఫ్రెండ్స్ జరిగింది. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, బట్ దీనికి ఆన్సర్ మీరు మా హస్బెండ్ అని మాత్రం చెప్పొద్దు. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఒక స్ట్రెస్ ఉన్న టైంలో మీరు ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్తారు? డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. అవును, మీరు డ్రైవింగ్ చేస్తారు. మీ పక్క సీట్లో ఉండే ఫ్రెండ్ ఎవరు? పక్కన సీట్లో అంటే ఎవరిని పెట్టుకుని, ఇఫ్ ఐ వాంట్ స్ట్రెస్ బస్టర్, నేను అలోన్గానే వెళ్తాను. అవునా? ఎంత దూరం వరకు వెళ్తారండి మామూలుగా ట్రావెలింగ్? అంటే లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారా లేకపోతే ఒక రౌండ్ వేసుకొని వస్తారు? అవుటర్ రింగ్ ఒక రౌండ్ వేసుకొని, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేంత ఇది లేదు. ఓకే, సో సేఫ్టీ ఇష్యూస్ అని జస్ట్ ఒక డ్రైవ్ వేసుకొని వస్తాను అంతే. అదర్ దాన్ యువర్ హస్బెండ్ ఎవరైనా ఫ్రెండ్కి చేయాలనుకుంటే 2 గంటల రాత్రి కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మొహమాటం లేకుండా చేసి, ఇప్పుడు ఆ పేరు చెప్తే వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. సో పేరు చెప్పకుండా ఉంటేనే మంచిది. కానీ చెప్పకపోతే ఆ ఫ్రెండ్ కూడా ఫీల్ అవ్వచ్చు. లేదు, ఫీల్ అవ్వరు. అండర్స్టాండింగ్ అంటారు. సో షీ నోస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం శబరి గారు. డాక్టర్ శబరి గారు, నైస్ మీటింగ్ యూ.